బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు భయపడేది లేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేట పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిన్నిటి వాసాలు లెక్కపెట్టిన విధంగా వ్యవహరిస్తున్న తీరు, నీ వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో అందరికీ తెలుసు. పబ్లిసిటీ కోసం చౌకబారు ఎత్తుగడలు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఉదయభాను గెలుపును ఆపలేరు. జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్కు వస్తే తనపై వైసీపీ నేతలు దాడి చేస్తారనడం, అందుకే తాను కౌంటింగ్ను బహిష్కరిస్తున్నానని చిల్లకల్లు గ్రామానికి చెందిన జగ్గయ్యపేట నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి వేల్పుల విజయ్ కుమార్ అనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు చిల్లకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ నాయకులు కటికోల ఇజ్రాయెల్, గొర్రపాటి సుదర్శన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉండి ఉదయభాను వెంటే తిరిగి వేల్పుల విజయ్ కుమార్ అనూహ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి వైసీపీ నేతలపై నిందలు వేయడం శోచనీయమన్నారు. ఇదే వేల్పుల విజయ్ కుమార్కు గతంలో ఉదయభాను ఆర్థికంగా ఉపాధి కల్పించడంతో పాటు రాజకీయంగా కూడా గుర్తింపు ఇచ్చారని తెలిపారు. స్థానికంగా ఎవరూ సహకరించకపోయినా సామాన్యని ఉదయభాను ఆయనను అన్ని విధాలుగా ఆదుకున్నారని, ఇంతకు మించి చేసిన వారిపై కొందరి మాటలు విని వారికి మేలు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ నేతలపై నిందలు వేయడం, ఆరోపణలు చేయడం తగదన్నారు. ఉదయభాను కుమారుడు అల్లుడు తనను బెదిరించారని అనడంలో వాస్తవం లేదని, వారు ఎలాంటి వారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్ దగ్గరకు వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు తనపై దాడి చేస్తారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అతనిపై దాడి చేయవలసిన అవసరం తమ పార్టీ వారికి లేదని అన్నారు. వేల్పుల విజయ్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ వారిని ఏమి చేశాడని అతనిపై కక్ష పెట్టుకుంటామని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి వారికి ఎవరిపై దాడి చేయాల్సిన అవసరం కానీ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం కానీ ఏమీ లేదన్నారు. సామినేని ఉదయభాను వారి కుటుంబ సభ్యులు పార్టీ నాయకుల మీద బురద చల్లాలనే ఉద్దేశంతో కొందరు పనిగట్టుకొని వేల్పుల విజయ్ కుమార్ వెంట ఉండి నడిపిస్తున్నారని, ఇది తమకంతా తెలుసునని అన్నారు. ఇది ముమ్మాటికి బ్లాక్ మెయిలింగ్ రాజకీయమేనని స్పష్టం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వేల్పుల విజయ్ కుమార్ ఎన్నికల కౌంటింగ్కు తాను జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల్లో సామినేని ఉదయభాను అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు. కౌంటింగ్ ఆగదు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో గెలిచేది ఉదయభాను గారు, మినిస్టర్ అయ్యేది భాను గారు, సీఎం అయ్యేది జగన్ గారు. ఇక నుంచైనా ఇటువంటి రాజకీయాలు మానేసుకొని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానేసుకొని మంచిగా మంచి మనసుతో ఉంటామని, అందరితో కలిసిమెలిసి ఉంటామని కోరుకున్నాం. లేని పక్షంలో తగిన మూల్యం నువ్వు చెల్లించుకోవాల్సి వచ్చిందని మేము తెలియజేస్తున్నామండి. నా పేరు ఇజ్రాయెల్ బాబు, చిలకల్. వేల్పుల విజయ్ కుమార్ అన్నగారికి తెలియజేయడంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. నేను ఓటర్లు ఎక్కిన రోజు జూన్ 4న జరిగే కార్యక్రమానికి నేను గైర్హాజరు అవుతున్నాను అని చెప్పి అన్నారు. దానికి మీరు గైర్హాజరు అవుతున్నారంటూ చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు గైర్హాజరు ఆగినంత మాత్రం ఓట్లు లెక్కింపు ఆగడం అనేది ఆగిపోవడం అనేది జరగదు. ఎందుకంటే అది పరిగణలో కూడా లేదు. మన జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దగ్గర యువ నాయకులు వెంకటేశ్వర ప్రసాద్ గారి మీద, విజయ నరసింహారెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. బెదిరించారని చెప్పి ఆరోపణలు చేశారు. మీరు మా నాయకులు పిచ్చగోలు మీద బ్రహ్మాస్త్రం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకులు ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తులు కాదు. ఎదుటి వారికి సహాయం చేయాలి అన్న మనసున్న మా గుణం ఉన్న నాయకులు మా నాయకులు, శాసనసభ్యులు, వారి కుమారులైన గారు, వారి కుటుంబం కానీ ఇద్దరు వ్యక్తి ఏదైనా ఆపదలు ఉన్నారంటే సహాయం చేసేవాళ్ళు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా దాదాపు 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా మీకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఫోన్లో పరామర్శించడం జరిగింది. మరియు వారి కుమారులైనటువంటి వెంకటేశ్వర గారు మీ ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. అటువంటి నాయకులను పట్టుకొని కూడా మీరు ఈ విధంగా పత్రికా ప్రకటన చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి మేము ఇటువంటి విషయాలు కూడా ఎటువంటి 1% కూడా మేము పరిగణ తీసుకోవట్లేదు. ఎందుకంటే మేము అటువంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళు కాదు అని చెప్పి ఈరోజు మేము తెలియజేయడం జరుగుతుంది.
ఉదయభాను గారిని అడ్డం పెట్టుకొని ఎన్నో వేల రూపాయలు సంపాదించుకునే సందర్భాలు మీకు ఉన్నాయి. ఆయన గారు పెట్టిన భిక్షతోటి ఈరోజు ఉన్నారు. అది అందరికీ కూడా తెలుసు. ఎస్సీ కాలేజీ తెలుసు, చిలకల్లు సెంటర్లో అందరికీ కూడా తెలుసు. ఎవరు లోకల్ నాయకులు ఎవరు వద్దన్నప్పటికీ కూడా కేవలం ఒక బడుగు అలాగే చిన్న ఎస్సీ కాలనీ చెందిన వ్యక్తి కాబట్టి సెంటర్లో ఉండాలి అని చెప్పి ఒక ఉపాధి కల్పించారు. అయినటువంటి విశ్వాసం లేకుండా కూడా మీరు ఈ విధంగా శాసనసభ్యులు గారి కుటుంబం మీద మీరు ఆరోపణ చేయడం చాలా ఆశాస్పదంగా ఉంది. ముఖ్యంగా దీనికి తెలుసుకునే విషయం ఏంటంటే ఇది వేల్పూరి విజయ్ గారు వెనకమాల ఎవరైతే ఉండి నడిపిస్తున్నారో అది జనం అందరికీ తెలుసు, జగమని సత్యమే. అది ఇప్పుడు ఏంటంటే ఆయన గారు ఉపాధి పొంది కూడా ఆయన మీద నిందలు వేస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా చెప్పాలంటే నీకు ఆర్థిక పరంగా ఉదయభాను గారు ఎన్నో విధాలుగా మీ మనసాక్షిగా తెలుసు. ఉదయభాను గారు మీకు ఎంతో ఉపాధి కలిగించారు, ఉపయోగపడ్డారు అన్నదే. అదే కాకుండా సెంట్రల్లో ఉన్నటువంటి వైన్ షాప్ దగ్గర కౌంటర్ కూడా మీకు ఇప్పించారు. మనందరి లోకల్లో 2019లో ఓటు వేసే క్రమంలో కూడా ఎక్కడ మీరు కనిపించలేదు. మరలా 2024 ఎలక్షన్ వచ్చి జరిగి మరలా అదే ఆయన దగ్గర ఉపాధి పొంది, ఆయన దగ్గర ఆర్థిక సాయం పొంది మరి అదే ఆయన గారి మీద శాసనసభ్యుల గారి మీద వ్యతిరేకతతో మళ్ళీ కుటుంబం మీద విమర్శలు చేయడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఇంకో చెప్పగలిగిన విషయం ఏంటంటే చాలా ఆశాస్పదమైన విషయం, నేను ఎన్నికల ఓట్ల లెక్కింపు నేను బహిష్కరిస్తున్నానంటే దాన్ని అసలు 1% కూడా ఎవరు పరిగణన తీసుకునే సందర్భాలు కూడా లేవు. దయచేసి ఇటువంటి వాటిని ఆశాస్పదంగా మేము సేకరిస్తున్నాం. దాన్ని మాత్రం ఎటువంటి మాత్రం సేకరించట్లేదు.